వేదాలు ఎన్ని రకాలు? ఇలాంటి ధర్మ సందేహాలు చాలామంది కూడా కలుగుతూ ఉంటాయి. అసలు వేదం అంటే ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఏం చెప్తారు? మనకి 5 యుగాలు. ఇంతవరకు ప్రతి ఒక్కరికి 4 యుగాలని మాత్రమే తెలుసు. 5 యుగం అని చెప్పేటప్పుడు దానికి ఆధారం ఇవ్వాలి కదా. బ్రహ్మకి 5 ముఖాలు ఉండేది. అయితే 5 ముఖాలు ఉండేటప్పుడు ఒక్కొక్క ముఖం నుంచి ఒక్కొక్క వేదం వచ్చిందని పురాణ కాలం ఏంటి, వేదకాలం ఏంటి. మనకి ఈ ప్లానెట్స్ కానీ, భూమండలం కానీ, సూర్యచంద్రులు కానీ, ఇతరతర సౌరమండలాలు ఏవి ఉండవు అనమాట. ఒక మండుతున్న అగ్నిగోళంగా ఉంటుందన్నమాట. దేవుళ్ళకి మూలం విశ్వకర్మ అంటారు. అవునండి, నిజమేనా? హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వేదం అంటే ఏంటి? వేదంలో ఉండేటువంటి ధార్మిక సందేహాలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా భారతీయ సనాతన ధర్మానికి ప్రామాణికం ఏంటి? వీటన్నిటిపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మోహన్ రావు శర్మ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. స్వామి నమస్కారం. స్వామి, వేదం అంటే ఏంటి? వేదాలు ఎన్ని రకాలు? ఇలాంటి ధర్మ సందేహాలు చాలామంది కూడా కలుగుతూ ఉంటాయి. అసలు వేదం అంటే ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఏం చెప్తారు? మీరు మంచి ప్రశ్న అడిగారండి. నేను ముందుగా దైవ ప్రార్థనతో ప్రారంభిస్తాను. నమో విశ్వకర్మణే శ్రీ గురుభ్యో నమః. విశ్వకర్మ సమారంభాం విశ్వరూపార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఏష దేవో విశ్వకర్మ మహాత్మా సదా జనానాగం హృదయ సన్నివిష్టః హృదా మనీషా మనసా విక్లుప్తోయః ఏతద్విదురామృతాస్తే భవంతి సర్వే జనాః సుఖినో భవంతు. చూడండి, మీరు చాలా చక్కటి ప్రశ్న వేశారు. ఇది మన సనాతన భారతీయ సార్వజనికులందరికీ కూడా తెలుసుకోవాల్సిన ప్రశ్నలే వేశారు. కాబట్టి ఇప్పుడు వేదం గురించి నేను సుమారుగా ఒక 20 సంవత్సరాలుగా వేదాలు, ఉపనిషత్తులు, పురాణ ఇతిహాసాలు అన్నీ కూడా అధ్యయనం చేసి సత్యాంశాలను ఇంతవరకు ఎవరికి తెలియని రహస్యాలను చెప్పడానికి ఈ సుమన్ టీవీ ఛానల్కి వచ్చాను. అందరికీ ధన్యవాదాలు. మీ సుమన్ టీవీ ఛానల్ కార్యవర్గానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ ప్రశ్నకు జవాబుగా వేదాలు సనాతన ధర్మానికి ఆధార గ్రంథాలు అని మనం చెప్పవచ్చు. ఈ వేదాలు ఎప్పటి నుంచి ఉన్నాయి అంటే మనకి 5 యుగాలు. 5 యుగాలు అనేది మనకి కృష్ణ యజుర్వేదం 4వ కాండము 3వ ప్రపాఠకం 3వ నవకంలో మనకి ఆధారం ఉంది. ఎందుకంటే ఆధారం చెప్తున్నాను, ఇంతవరకు ప్రతి ఒక్కరికి 4 యుగాలని మాత్రమే తెలుసు. 5 యుగం అని చెప్పేటప్పుడు దానికి ఆధారం ఇవ్వాలి కదా. 5 యుగాలు ఉన్నాయా? 5 యుగాలు ఉన్నాయండి. 5 యుగాలు ఉన్నాయి. అవేంటంటే కృతయుగము, దాన్ని సత్యయుగం అంటారు. తర్వాత త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగాంత యుగం అంటారు. కలియుగ అవసాన యుగం అని అంటారనమాట. ఇది 5వ యుగం అనమాట. కలియుగ అవసాన యుగం ఇది కృష్ణ యజుర్వేదంలో ఉంది. అయితే ఈ వేదాలు ఎప్పుడు వచ్చాయి అంటే ఈ సత్యయుగము ఆరంభంలో వేదాలు పుట్టాయి. ఎలా పుట్టాయి? అప్పుడు ఎవరున్నారు, ఎవరు రచించారు అంటే వేదాలు యజ్ఞ సంభవాలని పురుష సూక్తం చెబుతుంది. అంటే యజ్ఞం ద్వారా వేదాలు వచ్చాయని. తర్వాత బ్రహ్మముఖోద్భవాలని మన పురాణ సాహిత్యం చెబుతుంది. బ్రహ్మముఖోద్భవాలంటే పురాణంలో చతుర్ముఖ బ్రహ్మ అందరికీ తెలుసు. కానీ ఆయన ప్రారంభంలో ఆయనకు 5 ముఖాలు ఉండేవి. ఆ విషయం కూడా పురాణ పండితులకు తెలుసుంటుంది. బ్రహ్మకి 5 ముఖాలు ఉండేవి. అయితే 5 ముఖాలు ఉండేటప్పుడు ఒక్కొక్క ముఖం నుంచి ఒక్కొక్క వేదం వచ్చిందని పురాణ సాహిత్యం ద్వారా ప్రజలందరికీ తెలుసు. అయితే 5 వేదాలు ఎట్లయ్యాయి? 5 ముఖాలు కదా, 5 వేదాలు ఉండాలి కదా అని ఈ ప్రశ్న ఎవరైనా వేయొచ్చు. కానీ ఎందుకు మన వాళ్ళు ప్రశ్నలు వేయడంలో కాస్త నిర్లక్ష్యం చేశారు. కనుక వీళ్ళకి 4 వేదాలు దొరుకుతున్నాయి. 5 వేదం అడిగితే మీకు దొరుకుతుంది. అయితే ఈ బ్రహ్మ 5 ముఖాల నుంచి 5 వేదాలు వచ్చాయి అని పురాణ సాహిత్యం చెబితే ఈ సత్యయుగం నాటికి ఈ వేదాలు ఎట్లా పుట్టాయి, పురాణ కాలం ఏంటి, వేదకాలం ఏంటి అని కాస్త పరిశీలించి చూసినట్లయితే ఈ సత్యయుగంలో ఆ సృష్టి ప్రారంభం అంటే ఏం ఉండదన్నమాట. అక్కడ శూన్యంగా ఉంటుందన్నమాట. మనకి ఈ ప్లానెట్స్ కానీ, భూమండలం కానీ, సూర్యచంద్రులు కానీ, ఇతరతర సౌరమండలాలు ఏవి ఉండవు అనమాట. అంత శూన్యంగా ఉంటుంది. అప్పుడు సత్యయుగ ప్రారంభం అనమాట. ఆ సత్యయుగ ప్రారంభంలో ఒక పరమాత్మ తత్వం ఏదుందో ఆ శక్తి ఒక నిరాకార రూపంలో ఒక పెద్ద ఒక మండుతున్న అగ్నిగోళంగా ఉంటుందన్నమాట. అది కోటి సూర్య ప్రభలతో వెలుగుతుంటుందని చెబుతారనమాట. అయితే అక్కడ అదే పరమాత్మ తత్వము. ఆ పరమాత్మ దాన్ని విశ్వకర్మగా వేదాలు పేర్కొన్నాయన్నమాట. గుర్తించాయి, విశ్వకర్మ అని పేరు పెట్టాయి.
ఆ పరమాత్మ బిందువుకి. దేవుళ్ళకి మూలం విశ్వకర్మ అంటారు, అవునండి, నిజమేనా? చెప్తాను, అది తర్వాత వస్తుంది. ఓకే. ఇప్పుడు అంటే అంటే ప్రారంభంలో వస్తున్నాం కాబట్టి ప్రారంభం నుంచి వేదాలకి ఎలా లింక్ ఉందని చెప్తాను. ఆ పరమాత్మ బహుళం అవ్వాలనుకుంటాడు అనమాట. బహుళం అవ్వాలంటే విస్ఫోటనం చెందడం అనమాట. ఆ విధంగా ఆ బిగ్ బ్యాంగ్ థియరీ ఏదైతే ఉందో మన సైన్స్ వాళ్ళు, నాసా వాళ్ళు చెప్తుంటారు, ఆ విజ్ఞానులు చెప్పిన ప్రకారం మన వేద సాహిత్యం కూడా సపోర్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే విస్ఫోటనం చెంది ఆ పరమాత్మ తత్వం అనే బిందువు అంటే పెద్ద గోళం విస్ఫోటన చెంది ఈ సృష్టి ఏర్పడింది, అంటే ప్లానెట్స్, స్టార్స్ ఇవన్నీ అంటే గ్రహాలు, ఉల్కలు, నక్షత్రాలు ఇవన్నీ ఏర్పడ్డాయి, భూమండలం, సౌరమండలాలు అన్నీ ఏర్పడ్డాయని మన ఈ ఆధునిక సైన్స్ ఏం చెప్తుందో అదే విషయాన్ని వేదం కూడా చెప్తుంది. అంటే వేదం నుంచే సైన్స్ పుట్టిందంటారు? వేదం నుంచే సైన్స్ పుట్టడానికి కారణం వేదమే. ఓకే. ఇప్పుడు ఎన్నో రహస్య సైన్స్ పరంగా ఉండే వాళ్ళు ఇవన్నీ దాన్ని నిర్ధారించరు కదా, చాలా వ్యతిరేకం అంటారు కదా. చాలా శాస్త్రవేత్తలు కూడా ఈ వేదం నుంచే ఫార్ములా కొన్ని తీసుకున్నట్టు ఒప్పుకున్నారు అనమాట. అసలు చెప్పుకోవాలంటే సున్నా ఉన్నది ఎక్కడ, పూర్ణము వేదంలోనే. ఆ సున్నా కనుగొన్న తర్వాత వీళ్ళు సైన్స్ ఎక్కువ డెవలప్ చేశారు. మేము కనుగొన్నామంటారు, కానీ కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే వేదంలో సున్నా ఉంది. అంటే మన భారతీయులకు తెలుసు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎప్పుడైతే మన యొక్క వేదాలను తస్కరించి వెళ్ళారనుకుంటారు కదా, మన దేశానికి దండయాత్ర చేసి వచ్చి ఈ వేదాలను తీసుకువెళ్ళి దీనిలో ఉండే సారాంశాన్ని వాళ్ళు అధ్యయనం చేయించారు. మన పండితుల్ని తీసుకొని వాళ్ళు కొన్ని ఫార్ములాలు దీనిలో సంగ్రహించి వాళ్ళ పేరు రాసుకున్నారన్నమాట. ఇప్పుడు విమానాలు వచ్చాయి అనుకోండి, విమానాలు ఎట్లా వచ్చాయి? అది భరద్వాజ విమాన శాస్త్రం అని మన దేశంది. అది దీన్ని వాళ్ళు తీసుకువెళ్ళి దాన్ని వాళ్ళు అనువాదం చేసుకుని ఇంగ్లీష్కి మన పండితుల ద్వారానే దాన్ని విమానాలు కనిపెట్టారు. అంటే ఇప్పుడు వేదంలో సైన్స్ ఉంటే కదా, విమాన శాస్త్ర ఫార్ములా ఉంటే కదా వాళ్ళు కనిపెడతారు. వాళ్ళు ఏంటంటే ఈ వేదాలను ఇది ఎక్కడి నుంచి మూలం తీసుకుంటే ఆ మూలం చెప్పకుండా మేము కనిపెట్టాము వాళ్ళు పేరు రాసుకుంటారు. ఆ విధంగా ప్రతి ఒక్క సైన్స్ ప్రయోగాలన్నిటికీ కారణం వేదాలే. ఈ వేదాలు ఎప్పుడు వచ్చాయంటే మళ్ళీ వెనక్కి ఇంకొకటి స్వామి, ఇప్పటివరకు 4 వేదాలు మనం ఎక్కడైనా వింటూ ఉంటాం, మీరు ఏదో 5వ వేదం అంటున్నారు. అది ఏ విధంగా ప్రామాణికం తీసుకోవచ్చు మనం? ప్రామాణికం అంటే 5 వేదాలు మనకు ఉన్నాయండి. చెప్పాను కదా, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము, ప్రణవవేదము. ప్రణవవేదం అంటే అదే మీకు సమస్య వస్తుందన్నమాట. ఈ ప్రణవవేదం అనేది మీరు కొత్తగా వింటున్నారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము మీరు వింటున్నారు, చిన్నప్పటి నుంచి మీరు చదువుకొని వస్తున్నారు. 5వ వేదం ఎక్కడుంది అంటే కొంతమంది పండితులు ఏం చేస్తారంటే, ఉన్నారు కదా మనకు పెద్ద పెద్ద ఆశ్రమాల్లో స్వామీజీలు, గురువుజీలు ఉన్నారు. వాళ్ళు యజుర్వేదం 2గా ఉన్నాయి, శుక్లయజుర్వేదము, కృష్ణయజుర్వేదము. కృష్ణయజుర్వేదము అది వ్యాసద్వైపాయనుడు రచించిందని చెప్తారు. శుక్లయజుర్వేదము సూర్యుడి ద్వారా యజ్ఞవల్కుడికి ఉపదేశించబడింది అనమాట. యజ్ఞవల్కుడికి ఏదైతే శుక్లయజుర్వేదం ఆయన ప్రచారం చేశాడో దాన్నే ప్రణవవేదంగా తీసుకుంటారు. ఎందుకంటే ప్రణవం అంటే సూర్యుడు అని ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఆ సూర్యుడి ద్వారా వచ్చింది కాబట్టి దీన్ని ప్రణవవేదంగా, శుక్లయజుర్వేదంగా పరిగణించాలని ఒక వాదన ఉంది. కానీ ఈ తమిళనాడు విజ్ఞానులు ఏంటంటారంటే అది కాదు, ఆ 2 యజుర్వేదమే, ప్రణవవేదం వేరే ఉంది, అది మా దగ్గర ఉంది. అది ఎవరు రచించారంటే విశ్వకర్మ యొక్క 2వ కొడుకు మయబ్రహ్మ, ఆయన రచించాడు. అది ఎప్పుడు రచించాడంటే 20 లక్షల సంవత్సరాల క్రితమే రచించాడు, అది మా దగ్గర ఉంది అన్న. ఏ యుగం సమేది? ఏ యుగంలో రచించాడు? ఇది త్రేతాయుగం పూర్వం అనమాట. అంటే సత్యయుగంలోనే రచించారనమాట ఆయన. అందులో ఏముంది, ఆ గ్రంథం పేరు ఏంటంటే ఐన్తిరం అంటారు. ఐన్తిరం తమిళ వర్డ్ ఐన్తిరం అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఐన్తిరం గురించి మీకు పీడిఎఫ్ దొరికిపోతుంది. అంటే అది తమిళ గద్యంలో అంటే పాత తమిళ్ లాంగ్వేజ్లో గద్య రూపంలో ఉంటుంది. ఆ గద్య రూపంలో ఉన్నదాన్ని వీళ్ళు ఏం చేశారు, ఒక 1/3 భాగాన్ని మాత్రం ఇంగ్లీష్లో తన అనువాదం తర్జుమా చేసి దాన్ని గూగుల్లో అప్లోడ్ చేశారు. కావాలంటే మీరు కూడా అది సెర్చ్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు. ఆ అవైలబిలిటీ ఇచ్చారు వాళ్ళు, అందరూ ప్రింట్ చేసుకుని మనం డౌన్లోడ్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు. ఆ ఐన్తిరంలో ఏముంది, ప్రణవవేదంలో ఏముంది అని మీరు అంటే ఆలోచిస్తే అందులో అద్భుతమైన విషయాలు ఉన్నాయండి. ఎటువంటిదంటే ఇప్పుడు మనం భూమి ఏ ఆకృతిలో ఉందని తెలుసుకోవడానికి చాలా ఏళ్ళు పట్టింది మన వాళ్ళకి కాదు, ఇతర ధర్మాల వాళ్ళకి. మనం వేదంలోనే భూమి గోళాకృతి ఉందని చెప్తున్నారు, వేదంలో ఉంది అది, భూమి గోళాకృతిలో ఉందని. ఈ ఐంద్రియ గ్రంథంలో ఈ భూమి గోళాకృతిలో ఉంది, భూమి యొక్క స్వభావం ఏంటి, భూమి లోపల ఏమేమి ఉన్నాయి, భూమి చుట్టుకొలత ఎంత,
భూమి నుంచి ఇతర గ్రహాలకి, చంద్రుడికి, కుజుడికి, బుధుడికి, ఇతర గ్రహాలకి ఎంత దూరం ఉంది, ఆ గ్రహాల యొక్క స్వభావం ఏంటి, వాటి యొక్క రంగులు ఏంటి, వాటి యొక్క చుట్టుకొలత ఏంటి, మళ్ళీ భూమికి ఆ గ్రహాలకి మధ్య దూరం ఏంటి, ఎంత, ఇవన్నీ కూడా దీన్ని వివరంగా రాశారండి వేదాల్లో. ఈ ఐంతిరం అనే గ్రంథంలో ఇటువంటి వివరాలన్నీ ఉన్నాయి. ఇది ఎవరు రచించారు? మయ విశ్వకర్మ అన్నమాట. ఆయన ఎవరు? రావణ బ్రహ్మ యొక్క మామగారు, మండోదరి తండ్రి. ఆయన ఖగోళ విజ్ఞాని. ఆయనే పుష్ప విమానాలు కానీ చాలా రకరకాల మన ఇతిహాసంలో, వైదిక ఇతిహాసంలో అద్భుతమైన కట్టడాలు కానీ ఇన్వెన్షన్ చేసింది ఈయనే. ఇప్పుడు మయన్ టెక్నాలజీ అంటారు కదా, అంటే అక్కడ ఈజిప్ట్లో కూడా ఈ మయన్ టెక్నాలజీ అంటే ఈయనే. అక్కడికి వెళ్ళి పిరమిడ్లు నిర్మించే ఆధారాలు కూడా మనకి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వెలుగుకు వస్తున్నాయి. మయన్ క్యాలెండర్ అన్నారు, అది కూడా మయన్ అంటే ఈ మయా పేరుతోనే అక్కడ క్యాలెండర్ కూడా ఉంది. స్వామి, ఒకటి అంటే భవిష్యత్తును ఆలోచించి వేదాలు రచించారా? అంటే అప్పట్లో ఉండేటువంటి మహర్షులు లాంటి విజ్ఞానులు వీళ్ళందరూ కూడా అంటే భవిష్యత్తును ఆలోచించే ముందుగానే ఇవి ప్రిపేర్ చేశారంటారా? అవునండి. ఈ వేదాలు ఉండేదే మానవలోక కళ్యాణాని కోసం, ఈ మానవలోక శ్రేయస్సు కోసం కానీ, మనుగడ కోసం కానీ, అభివృద్ధి కోసం కానీ ఈ వేదాలు రచించబడ్డాయి. సరే, అది మంచిగా మానవుడు భవిష్యత్తుకి, మానవుడు మనుగడకి రచించారు, బాగానే ఉంది. కానీ మానవుడు ఆ రకంగా పోవట్లేదు కదా ఇప్పుడు. చాలా వరకు అధర్మంగా పాశ్చాత్య నాగరికత ప్రభావము మానవ జీవనం పైన చాలా ప్రభావం చూపిస్తుంది. దాని ద్వారా ఈ మన సనాతన ధర్మం అయితే ఏదైతే ఉందో దాన్ని విడిచి పక్కన పెట్టేసి పాశ్చాత్య అలవాట్లకి అలవాటు పడి మనం డెవలప్మెంట్ అంటే అభివృద్ధి ఎట్లా అంటే వినాశం వైపు మనకి దారితీస్తుంది. ఓకే. సో అది ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? ఇప్పుడు కలియుగం అంటున్నారు, దాని తర్వాత ఇంకొక యుగం ఉందంటున్నారు. ఆ యుగంలో ఇంకా విపరీతంగా మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. కలియుగము అయిపోయిన తర్వాత కలియుగ అవసాన యుగం ప్రారంభమవుతుంది. అప్పుడు ఏంటంటే ఈ మన కాలజ్ఞాన రచయిత పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారము ఇప్పుడు చాలా అద్భుతాలు జరగబోతున్నాయి అన్నమాట. అద్భుతాలు అంటే ప్రమాదాలు కూడా జరగబోతున్నాయి. కలియుగ అవసాన యుగం ప్రారంభమైంది. అవసానం అంటే ఏంటి? ఆఖరి అన్నమాట. అంటే ఈ సృష్టి ఆఖరికి వచ్చే చరమాంకం ప్రారంభమైంది. ఇప్పుడే కాలజ్ఞానం ప్రకారం ఉల్కాపాతములు, తర్వాత ప్రకృతి వైపరీత్య సునామీలు రావడము, యుద్ధాలు రావడము, ఇటువంటివన్నీ కూడా వచ్చి ఈ కలియుగం వినాశనం వైపు అవసాన యుగం ప్రారంభమవుతుంది, 5వ యుగం. ఓకే స్వామి, ఇటీవల మనం వింటున్నాను కలియుగం యుగాంతం అయిపోతుంది, ఇంకా అసలు మనుగడే లేదు, ఎక్కడా కూడా ఏమీ ఉండవు, అన్నీ కొట్టుకొని వెళ్ళిపోతాయి. అవునండి, వార్తలు చాలా వరకు విన్నాము. నిజంగానే జరుగుతాయి, సత్యాలే. ఎందుకంటే మనం యొక్క నాగరిక అభివృద్ధి వైపు వెళ్తూ ప్రకృతికి మనం నాశనం చేస్తున్నాం, భంగం కల్పిస్తున్నాం. ఆ ప్రకృతి యొక్క వికోపాలే మనం ఈ విధంగా దుష్పరిణామాలు అనుభవించాల్సి వస్తుంది. అది ఎంతవరకు వెళ్తుందంటే మానవ కోటి నాశనానికి వైపే దారితీస్తుంది. మన విజ్ఞానం మన నాశనంకే ఉపయోగపడుతుంది. కానీ వేద విజ్ఞానం అట్లా కాదు. వేదం ఏంటంటే మనిషి ఏ విధంగా స్వచ్ఛంగా బతకాలో నేర్పిస్తుంది, ఏ విధంగా మానవ జాతి అభివృద్ధి చెందాలో నేర్పిస్తుంది. సో మీ వేదానికి హిందూ ధర్మానికి తేడా ఏంటంటే? తేడా ఏం లేదండి. హిందూ ధర్మం అంటేనే వేదం. ఓకే, తేడా కాదు. అక్కడ చూస్తుంటారు కదా చాలా మంది. ఇప్పుడు చూడండి, హిందూ ధర్మం అంటారు, కొంతమంది సనాతన ధర్మం అంటారు. మీరు ఏదైనా పూజా పునస్కారాలు చేయాలనుకున్నా ఏ మంత్రాలు వాడతారు? వేదంలో ఉండే మంత్రాలనే మీరు అక్కడ ఉపయోగిస్తారు, వేదంలో ఉండే మంత్రాలనే మీరు అక్కడ చెప్తారు. మరి సనాతన ధర్మానికి సంబంధం లేకుండా ఎట్లా? సనాతనగా ధర్మంలో ఏదో ఒక కార్యక్రమం మొదలు పెట్టాలని గణపతి పూజతో ప్రారంభిస్తారు. గణపతి ఎక్కడున్నాడు? వేదంలో ఉన్నాడు. గణపతి అంటే ఇక్కడ వినాయకుడు కాదు, వేదంలో ఉండే గణపతి వేరే, బ్రహ్మణస్పతి. ఆ విధంగా మన సనాతన ధర్మానికి ప్రతి ఒక్క స్థాయిలో కూడా వేదాన్ని అనుసరించి మనం ప్రారంభిస్తుంటాం. థ్యాంక్ యూ స్వామి. వేదం గురించి అనేక ధర్మ సందేహాలు నివృత్తి చేసినందుకు. చూస్తున్నా కదా, నిజంగా వేదం నుంచే సైన్స్ టెక్నాలజీ అనేది పుట్టింది. చాలా వరకు కూడా దీన్ని ప్రామాణికంగా తీసుకునే డెవలప్మెంట్స్ అనేది చేశారని చెప్పి కూడా మోహన్ రావు శర్మ స్వామీజీ చెప్తున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ. వేదాలు ఎన్ని రకాలు, ఇలాంటి ధర్మ సందేహాలు చాలామంది కూడా కలుగుతూ ఉంటాయి. అసలు వేదం అంటే ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఏం చెప్తారు? మనకి 5 యుగాలు. ఇంతవరకు ప్రతి ఒక్కరికి 4 యుగాలని మాత్రమే తెలుసు.
ఐదు యుగం అని చెప్పేటప్పుడు దానికి ఆధారం ఇవ్వాలి కదా. బ్రహ్మకి 5 ముఖాలు ఉండేది. అయితే 5 ముఖాలు ఉండేటప్పుడు ఒక్కొక్క ముఖం నుంచి ఒక్కొక్క వేదం వచ్చిందని పురాణ కాలం ఏంటి, వేదకాలం ఏంటి. మనకి ఈ ప్లానెట్స్ కానీ, భూమండలం కానీ, సూర్యచంద్రులు కానీ, ఇతరతర సౌరమండలాలు ఏవి ఉండవు అనమాట. ఒక మండుతున్న అగ్నిగోళంగా ఉంటుందన్నమాట. దేవుళ్ళకి మూలం విశ్వకర్మ అంటారు, అవునండి. నిజమేనా?